వాలంటీర్లను రెచ్చగొట్టి వైసీపీ కార్యకర్తలుగా మార్చాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీపై బురద జల్లేందుకే పెన్షన్లు ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కోడికత్తి డ్రామా, బాబాయ్ మర్డర్ తరహాలోనే వృద్ధులను చంపి కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపేట పరిధిలోని రావులపాలెంలో నిర్వహించిన ప్రజాగలంలో పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. వాలంటీర్ల వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని, వారంతా తటస్థంగా ఉండాలని కోరుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. 2019లో బాబాయిని గొడ్డలతో చంపేసి సానుభూతితో గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు వాళ్ళ చెల్లెలే చెప్పింది, నన్ను ఎమ్మెల్యేగా పెట్టమని అడిగాడు. అడిగిన దానికి ఆయన చంపారు. ఆయన ఆత్మశాంతి కోసం వీవిలో పోటీ చేస్తారని నిన్నే చెప్పింది. ఆయన కన్న కూతురు చెప్పింది. అంటే గొడ్డలతో బాబాయిని లేపేసే వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి డ్రామా ఆడేవాళ్ళు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. చీఫ్ సెక్రటరీని, అదే మరి అధికార యంత్రాంగాన్ని, మీకు బాధ్యత లేదా అని నిలదీస్తున్నా. డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా? ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా? ఇవ్వలేనంత అసమర్థులా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతిపక్షాల పైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు. 1,26,000 మంది స్టాఫ్ ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో 45 మంది ఉంటారు పెన్షన్దారులు. ఆవరేజ్ని ఇస్తే దినానికి 20 మందికి ఇస్తే 2 రోజుల్లో పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది. కానీ కోడికత్తి డ్రామా, కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే ఇప్పుడు వృద్ధుల్ని ఇతనే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడికత్తి కమల్ హాసన్? వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం. దాంట్లో ఆ రాజీ లేదు. ఇంకొక మాట కూడా చెప్పా, మీరుండండి, తటస్థంగా ఉండండి. రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్, మేమే వస్తాం, మీకు కూడా న్యాయం చేస్తాం. 5,000 రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు 50,000 రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.